హాయ్ హలో నమస్తే మరో కురుక్షేత్రం న్యూస్ నెట్వర్క్కి స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి హాట్ టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ కేసు విషయానికి వస్తే హైదరాబాద్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసుల నిర్వహణలో ఆర్థిక అవకతవకలు జరిగాయని, ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ రేసుల నిర్వహణ కోసం ఫార్ములా ఈ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న ఒప్పందంలో లోపాలున్నాయని, ఒప్పందం రద్దు చేసుకోవడం ద్వారా సుమారు 50 కోట్ల నష్టం వచ్చిందని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ కేసు విచారణలో భాగంగానే ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారిస్తున్నారు. ఇప్పటికే ఓసారి ఆయన విచారణకు హాజరు కాగా నేడు మరోమారు విచారణకు వెళ్లారు. ఈ విచారణను బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రతీకార చర్యగా మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అవినీతిని బయట పెట్టడమే తమ లక్ష్యమని చెబుతోంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి హాట్ టాపిక్. మన వీడియోని రోజు చూస్తున్న ప్రేక్షక మహాశయులు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇది మరో కురుక్షేత్రం, ఇది వాస్తవాలకు మరో క్షేత్రం. ధన్యవాదాలు.